హాయ్ అందరికీ వెల్కమ్ టు మీనూస్ వ్లాగ్స్ ఛానల్. గుడ్ మార్నింగ్ అందరికీ. మార్నింగ్ లేవగానే బెడ్ సర్దుకోవడాలు ఏం లేవు, ఎందుకంటే ఇంట్లో ఉన్నాగా. ఇంట్లో బెడ్ లాంటివి ఏం లేవు, ఓన్లీ బెడ్షీట్ మడత పెట్టుకోవడమే. ఇక మెల్లగా పనులు స్టార్ట్ చేసా. మడత పెట్టినాక ఇల్లు ఊడ్చి అన్ని పనులు చేసుకున్నా. ఇవాళ చాలానే పనులు ఉన్నాయి. ఫస్ట్ టైం చాలా పనులు ఒకేసారి చేయబోతున్నా. అవేంటో చూసేద్దాం. మీరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. పని అయినాక బ్రష్ చేసుకున్నా. మనకి టీ పాలు తాగే అలవాటు లేదు కాబట్టి డైరెక్ట్గా అన్నం తినేసా. బ్రేక్ఫాస్ట్ ఏమి ఉండదు ఇంటికొస్తే, ఎందుకంటే ఇప్పుడు పనుల సీజన్ కదా, ఎవరి పనికి వాళ్ళు వెళ్ళిపోతారు. మళ్ళీ బ్రేక్ఫాస్ట్ చేసి టిఫిన్ రైస్ కర్రీ చేసే అంత టైం అయితే ఉండదు. అందుకే పనులు ఉన్నప్పుడు మార్నింగ్ టిఫిన్స్ చేయడం కష్టం, అందుకే రైస్ కర్రీయే చేసుకుంటాం. ఇవాళ అయితే బీరకాయ కర్రీ చేసినాం. రైస్ బీరకాయ కర్రీతో ఫుల్గా తిన్నా. నాకైతే అలవాటే మార్నింగ్ రైస్ తినడం కూడా. కొందరికి టిఫిన్స్ అయితేనే పోతుంది, రైస్ తినలేము మార్నింగ్ అంటారు. మీకు అలవాటు ఉందా రైస్ తినడం మార్నింగ్? మార్నింగ్ ఇక గోంగూర వస్తే తీసుకున్నాం. తర్వాత మొత్తం గిల్లి పెట్టాలి, చాలా పెద్ద పని ఉంది. ఫుల్ బట్టలు ఉన్నాయి ఉతికేవి, అవన్నీ ఉతికేలో అవుతుంది నా పని ఇవాళ. ఫస్ట్ అయితే గిన్నెలు తోమేసుకోవాలి. గిన్నెలన్నీ తోమడం అయిపోయినాక కడిగేసి ఇలా మంచంలో ఆరబెడతా. అలా పెట్టడం వల్ల ఆ వాటర్ అనేవి ఆరిపోతాయి. లేకపోతే డైరెక్ట్ అలానే సెల్ఫ్లో పెడితే సెల్ఫ్లో పేపర్ కూడా తడొస్తుంది, అంతా గలీజ్గా అయిపోతుంది. గిన్నెలు అయినాక అన్ని బట్టలు పిండి ఆరేసిన. నాకైతే 1 అవర్ టైం పట్టింది అవన్నీ పిండి ఆరేసేలో. ఇంకా అందులో కొత్త డ్రెస్సెస్ కూడా ఉన్నాయి, అన్ని పిండి కంఫర్ట్లో పెట్టి ఆరేసిన. ఏం బోనాల పండుగనో ఏమో కానీ నెక్స్ట్ డే ఇలా ఉంటుంది పరిస్థితి. ఆ రోజు పని కంటే ముందు డే నెక్స్ట్ డే పనే ఎక్కువ ఉంటుంది. పని అంతా అయ్యేలో మళ్ళీ నాకు ఆఫ్టర్నూన్ ఆకలైంది. మార్నింగ్ టీని స్టార్ట్ చేస్తే మళ్ళీ ఆఫ్టర్నూన్ ఆకలి అయ్యే వరకు పనే అయిపోయింది. ఆఫ్టర్నూన్ తిందామంటే రైస్ కూడా అయిపోయింది. ఇక మార్నింగ్ వండింది మొత్తం అయిపోయిందని ఇక నేనే కిచడీ లాగా చేసుకుందామని మళ్ళీ కొన్ని వేసి చేసుకున్నా. కానీ కిచడీలోకి వేయాల్సినవి కూడా లేవు, కొన్ని ఉన్నాయి. ఆనియన్, టమాటో, పచ్చిమిర్చి ఆ మూడే కట్ చేసి పెట్టుకున్నా. ఆనియన్, టమాటో, పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నా. అలాగే కరివేపాకు కూడా వాష్ చేసి పెట్టుకున్నా. ఫస్ట్ అయితే ఆయిల్ వేసి అందులో కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఆనియన్, కరివేపాకు వేసిన. అంటే నేను బియ్యం వేసాక రైస్ కుక్కర్లోనే పెడదాం అనుకున్నా, అందుకే అదే గిన్నెలో చేస్తున్నా. ఆనియన్, పచ్చిమిర్చి ఫ్రై అయినాక పసుపు వేసి కలుపుకున్నా. తర్వాత టమాటో వేసి కొంచెం ఉప్పు వేసి కలుపుకున్నా. కొంచెం ఉడికినాక రైస్, పెసరపప్పు కలిపి కడిగి పెట్టుకున్నా ఆల్రెడీ. అది వేసి సరిపోయన్ని వాటర్ వేసిన. తర్వాత కుక్కర్లో పెట్టి ఆన్ చేసిన. ఇక అది అయ్యేలో మార్నింగ్ తీసుకున్న గోంగూర ఉంటే గిల్లి కడిగి ఆరబెట్టిన. ఆరితే బాగుంటుంది గోంగూర ఆరితే చాలా బాగుంటుంది, లేదంటే మొత్తం చట్నీలా అయిపోతుంది కర్రీ కూడా. ఆ పని అయ్యేలో రైస్ కూడా అయిపోయింది. వేడివేడిగా కిచడి, టమాటా చట్నీ పెట్టుకొని తినేసా. క్యారెట్, ఆలు ఉంటే బాగుండేది కానీ ఏం లేవు, ఉన్న వాటితోనే చేసుకున్నా. కానీ బాగుంది టేస్ట్ అయితే. తిన్నాక ఒక పెద్ద పనే చేసిన. బోనాల పండుగ కొట్టిన కొబ్బరి చిప్పలన్నీ పగలగొట్టి కొబ్బరి తీసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసిన. వాటిని ఆల్రెడీ నిన్ననే ఆ ఎండలో ఆరబెట్టిన కాబట్టి ఈజీగానే వచ్చినాయి. వీటితో ఏం చేయబోతున్నానో నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఖచ్చితంగా నెక్స్ట్ బ్లాగ్ అదే వస్తుంది. ఇక నిన్నటి మటన్ ఉండే వండనిది, అది ఎక్కువ రోజు ఫ్రిడ్జ్లో పెడితే కూడా అంత మంచిది కాదు. అలా అని తీసి పికిల్ పెట్టమంటే స్టార్ట్ చేసిన ప్రాసెస్ని. సేమ్ చికెన్ పికిల్ లాగే పెట్టుకోవచ్చు. ఫస్ట్ అయితే మటన్ని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని ఒక గిన్నెలో వేసి అందులో కొంచెం పసుపు, లైట్గా సాల్ట్ వేసి ఉడికించాలి. అందులో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చి ఇంకిపోయే వరకు ఉడికించాలి. అప్పుడే పీసెస్ కొంచెం సాఫ్ట్ అవుతాయి. అంటే ఆయిల్లో ఫ్రై చేయగానే గట్టిగా అయిపోతాయి కదా, అలా కాకుండా ఉంటుంది, ఈజీగా కుక్ అవుతుంది కూడా అప్పుడు. అలా అందులోని వాటర్ అన్నీ ఇంకిపోయినాక అన్నీ ఒకేసారి ఆయిల్లో ఫ్రై అవ్వవు కాబట్టి కొన్ని కొన్ని ఫ్రై చేసుకున్నా. ఇలా ఆయిల్లో ఫ్రై అయినాక అంటే మరీ అంత క్రిస్పీగా కాకుండా కొంచెం లైట్గా చేసుకోవాలి. అట్లని పచ్చిగా కూడా కాదు, మీడియంగా చేసుకుంటే బాగుంటుంది. నేనైతే అలా 2 టైమ్స్ కొన్ని 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 ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నా. అన్నీ తీసినాక ఆ మిగిలిన ఆయిల్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకున్నాం. కరివేపాకు ఆప్షనల్, మీ దగ్గర ఉంటే మీకు ఇష్టం అయితే వేసుకోండి. నేనైతే కొంచెం వేసిన, నాకు ఇష్టం చాలా. అల్లం పేస్ట్ ఫ్రై అయినాక అందులో మటన్ పీసెస్ వేసి ఉప్పు, కారం, మసాలా వేసుకొని కలపాలి.
చల్లారినాక కొంచెం నిమ్మరసం పిండితే మటన్ పికిల్ రెడీ. పికిల్ చేయడం అయినాక ఫ్రెష్ అయ్యి వచ్చి డిన్నర్ చేసిన. ఇవాళ డిన్నర్లోకి చపాతీ బీరకాయ కర్రీ చేసుకున్నాం. చపాతీ బీరకాయ కర్రీ కాంబినేషన్ అయితే సూపర్ ఉంది. మార్నింగ్ బీరకాయ కర్రీ కూడా నేనే చేసా, కానీ వీడియో తీద్దామంటే కుదరలేదు. డిన్నర్ తిని కాసేపు ముచ్చట్లు పెట్టి అమ్మ నాన్నతో పడుకున్నా. ఇంటికి వెళితే చదవనా అంటే చదువుతా, కానీ ఇప్పుడు వాళ్ళకి పనులున్నాయి, అందుకే నాకు ఈ పని అవుతుంది. చదవడం కుదరట్లే, కుదిరినా కాసేపే అవుతుంది. అది మరీ వీడియోలో చూపించేంత అయితే లేదు. నేను అక్కడ చదివేది ఇక్కడ చదివే చాలా డిఫరెన్సే ఉంటుంది. మేబీ అందుకు కొంత కూడా నేను హాస్టల్లో ఉండాల్సి వస్తుంది. ఇదేనండి ఇవాళ నా డే రొటీన్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అందరికీ.